హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ వార్తలు నిలిచింది. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే రిలేటివిస్టిక్ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ రిలేటివిస్టిక్ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ ఏ దేశానికి సంబంధించిన ఇన్నోవేషన్? చైనాకి సంబంధించి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంతటి పవర్ఫుల్ శాటిలైట్ అయినా, ఎంతటి శక్తివంతమైన ఉపగ్రహాన్ని అయినా కూడా లేజర్ కాంతి ఆధారంగా ధ్వంసం చేయడం. సో ఇలాంటి ఒక లేజర్ కాంతిని, ఒక ప్రత్యేక ఇన్నోవేషన్ని, ప్రత్యేక టెక్నాలజీతో వార్తలించిన దేశం ఏంటి? చైనా. ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో మన అవసరాలు తీర్చుకోవడానికి, ప్రస్తుతం చూడండి మన జనరేషన్ మొత్తం కూడా శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా, శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా బ్రతుకుతున్నాం. అలాంటిది రానున్న రోజుల్లో ఒక దేశానికి భూమిపైన యుద్ధాలు జరిగే పరిస్థితులు కనబడవు, టెక్నాలజీ యుద్ధాలు జరుగుతాయి. ఒక దేశానికి సంబంధించిన శాటిలైట్ని ఇంకొక దేశం ధ్వంసం చేసే పరిస్థితులు కూడా తలెత్తొచ్చు. అలాంటిది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చైనా రిలేటివిస్టిక్ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ అనే ఒక ఇన్నోవేషన్తో వార్తలించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో లేజర్ లైట్ అంటాం కదా, సో లైట్ యాంప్లిఫికేషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. సో లేజర్ లైట్ ఏదైతే ఉంటుందో దాదాపు 5 మెగావాట్స్ శక్తివంతమైన లేదా 5 మెగావాట్స్ వేవ్ లెంత్ లేజర్ ఏదైతే ఉంటుందో దానితో ఎలాంటి ఉపగ్రహాన్ని అయినా కూడా ధ్వంసం చేస్తారంట. సో దీనికి సంబంధించిన ఇన్నోవేషన్ ఎవరు చేస్తారంటే చైనా స్పేస్ ఏజెన్సీ వారు ఇటీవల ఎంతటి శక్తివంతమైన ఉపగ్రహాలనైనా కూడా ధ్వంసం చేసే ఒక అధునాతనమైన ఇన్నోవేషన్. దేని ఆధారంగా ధ్వంసం చేయడం? కాంతి ఆధారంగా, లేజర్ లైట్ ఆధారంగా ధ్వంసం చేసే ఒక ఇన్నోవేషన్తో చైనా వార్తలు ఇచ్చిందని చెప్పేసి ఏషియన్ టైమ్స్ అనే ఒక మ్యాగజిన్, ఆసియా ఖండంలోని ఒక ఫేమస్ మ్యాగజిన్ ఏషియన్ టైమ్స్ అనే ఒక మ్యాగజిన్ నిన్నటైనా ప్రచురించడం జరిగింది. జస్ట్ ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్నోవేషన్ పేరు గుర్తుంచుకోండి, రిలేటివిస్టిక్ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్. ఇటీవల వార్తలు నిలిచింది ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించి. ఈ ఇన్నోవేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? మన అవసరాలు తీర్చుకోవడానికి శాటిలైట్స్ ఏవైతే ప్రయోగిస్తామో అలాంటి శాటిలైట్స్ ని లేజర్ కాంతి ఆధారంగా ధ్వంసం చేయడం. అంటే రానున్న రోజుల్లో చైనా ఈ శక్తివంతమైన లేజర్ కిరణాలను ఉపయోగించి వివిధ దేశాల యొక్క శాటిలైట్ టెక్నాలజీ పైన కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉందని చెప్పడంలో తప్పలేదు. సో ఇదొకటి గుర్తుంచుకోండి, రిలేటివిస్టిక్ క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ ఒక టెక్నాలజీ, ఒక ఇన్నోవేషన్ సంబంధిత అంశంతో ఈరోజు చైనా వార్తలు నిలిచింది. ఇలాంటి ఇన్నోవేషన్స్ తరచూ మనం వార్తలు చూస్తున్నాం చైనాకి సంబంధించి. ఇటీవల చైనా ఒక కృత్రిమ సూర్యుడిని కూడా సృష్టిస్తూ వార్తలు నిలిచింది. టోకోమాక్ అని చెప్పేసి కృత్రిమ సూర్యుడు, న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారిత సూర్యుడు అని చెప్పాను. అండ్ ఇటీవల ఇలాంటి ఉపగ్రహాలను కనుక గమనిస్తే అంతరిక్షంలో పేరుకుపోయిన కాలం చెల్లిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, ఎక్స్పైర్డ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించడానికి, వాటిని మేనేజ్ చేయడానికి చైనా NIO-01 అనే ఒక రోబో శాటిలైట్ ని లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చింది. NIO-01 అండ్ Shijian-21 ఈ రోబో శాటిలైట్ కానివ్వండి, ఈ ఉపగ్రహాల ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు మన అవసరాలు తీర్చుకోవడానికి వివిధ శాటిలైట్స్ ని ప్రయోగిస్తూ ఉంటాం. ఆ శాటిలైట్స్ కూడా ఎక్స్పైరీ టైం అనేది ఉంటుంది. అలా కాలం చెల్లిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో స్పేస్ జంక్ గా, స్పేస్ డెబ్రిస్ గా, అంతరిక్ష చెత్తగా పెరిగిపోతున్నాయి. వాటిని నిర్వహించడానికి Shijian-21 అండ్ NIO-01 ని ప్రయోగిస్తూ చైనా వార్తలు ఇచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల చైనాకి సంబంధించిన ప్రయోగాలు తరచూ లాంగ్ మార్చ్ సంబంధిత అంశంతో వార్తలు ఇస్తాయి. దీని గురించి చూడండి. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన మార్స్ కి సంబంధించిన జురాంగ్ రోయర్ చైనాకి సంబంధించిన ఫైర్ గాడెస్ పేరు జురాంగ్ అనేది ఏ దేశానికి సంబంధించిన అగ్నిదేవత పేరు అంటే చైనాకి సంబంధించి. సో ప్రస్తుతం మార్స్ పైన లేదా రెడ్ ప్లానెట్ పైన ఒక రోయర్ పనిచేస్తుంది చైనాకి సంబంధించి. దాని పేరేంటి? జురాంగ్ రోయర్. ఇలాంటి అంశాలను మీరు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ దీంతో పాటు చైనా తరచూ వార్తలు నిలుస్తుంది, ముఖ్యంగా పిల్లల సంరక్షణకి సంబంధించి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవారికి శిక్ష అని చెప్పే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం. అండ్ ఇటీవల పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పైన ఎక్కువగా ప్రెషర్ ఉండకూడదని చెప్పేసి స్కూల్ సమయం పూర్తయిన తర్వాత హోమ్ ట్యూషన్స్ కానివ్వండి, ఇలాంటివి లేదా హోమ్ వర్క్ కానివ్వండి ఇవ్వకూడదని చెప్పేసి
ప్రత్యేక విధానాన్ని రూపకల్పన చేసింది చైనా. అండ్ ఇటీవల చైనా 3 కిడ్ పాలసీ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. దీంతో పాటు బైహెథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ బైహెథాన్, చైనాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల సింథటిక్ మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో, సింథటిక్ కెనాబినాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాజ్ఞలు విధిస్తూ వార్తలు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం చైనా. అండ్ ఇటీవల ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా చైనా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో మనం డిస్కస్ చేసినాలో కొన్ని అంశాలు మాత్రం ఇక్కడ లింక్ చేశాను. సో మిగతా అంశాలు చైనాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా చూడాలి. రానున్న రోజుల్లో చైనాకి సంబంధించి కూడా ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది, ఎందుకంటే ఎవ్రీ వీక్ చైనా వార్తలు నిలుస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ఐఐటి వార్తలు నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్. లాస్ట్ టైం ఐఐటి ఖరగ్పూర్ ఎప్పుడు వార్తలు ఇచ్చింది అంటే బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశంతో. ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ ఒక ఒప్పందంతో వార్తలు ఇచ్చింది. అదేంటంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సింపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సంస్థ యొక్క ఉద్దేశం. నేషనల్ జాతీయ మినరల్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక సంస్థ. మరి ఈ 2 సంస్థల మధ్య ఒకటేమో టెక్నాలజీ సంబంధించి, ఒకటేమో ఐరన్ ఓర్ని వెలికి తీయడానికి ఉపయోగించే లేదా ఐరన్ ఓర్కి సంబంధించిన బాధ్యతలను చూసుకుంటున్న సంస్థ. మరి ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. ఇది గుర్తుంచుకోండి, డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. సో డ్రోన్లను ఉపయోగించుకొని, అంటే డ్రోన్ ఆధారిత, డ్రోన్ బేస్డ్, డ్రోన్లను ఆధారంగా చేసుకొని లేదా డ్రోన్లను ఉపయోగించి మినరల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో టెక్నాలజీని ఐఐటి ఖరగ్పూర్ ఇస్తుంది. డ్రోన్లకి టెక్నాలజీ, మినరల్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తారు? ఐఐటి ఖరగ్పూర్. సో ఐఐటి ఖరగ్పూర్ ఏమో టెక్నాలజీ ఇస్తుంది, మినరల్స్ ని ఎక్స్ప్లోర్ చేసేదేమో ఎన్ఎండిసి అనే సంస్థ అని గుర్తుంచుకోండి. ఐఐటి అంటేనే టెక్నాలజీ సంబంధిత ఇన్స్టిట్యూషన్స్. భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిల్లో ఒక ఐఐటి ఖరగ్పూర్. వీరేమో డ్రోన్ టెక్నాలజీని ఎన్ఎండిసికి సప్లై చేస్తారు. మరి ఎన్ఎండిసి ఏం చేస్తుంది? వీరి యొక్క డ్యూటీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీరి యొక్క బేసిక్ డ్యూటీ భారతదేశంలో మినరల్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. అలాంటి మినరల్ ఎక్స్ప్లోర్ చేయడంలో డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ల ఆధారంగా మినరల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక టెక్నాలజీని మీకు ఇస్తామని చెప్పేసి ఒక ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని ఐఐటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన ఒప్పందంతో వార్తలు ఇచ్చింది అంటారు. ఐఐటి ఖరగ్పూర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐఐటీలు తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ఈ ఐఐటి గురించి కూడా మరొకసారి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఇటీవల కాలంలో ఐఐటీలకి సంబంధించి ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు ఇస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం ఐఐటి మద్రాస్కి సంబంధించిన ప్రత్యేక అంశాన్ని చూసాం. అండ్ ఇటీవల కాలం ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, ఐఐటి బాంబే కానివ్వండి, ఐఐటి రోపర్ కానివ్వండి, ఐఐటి ఢిల్లీ కానివ్వండి, ఇలాంటి ఐఐటీల గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేస్తున్నాం. వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఎన్ఎండిసి మరొక అంశంతో కూడా వార్తలు నిలిచింది. భారతదేశంలోనే తొలి సంస్థగా వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో తొలి సంస్థ. యాక్చువల్గా ఎన్ఎండిసి యొక్క ఉద్దేశం ఏంటి? ఐరన్ ఓర్ని వెలికి తీయడం అని గుర్తుంచుకోండి. ఐరన్ ఓర్. ఈరోజు ఐరన్ ఓర్ విషయంలో ఒక రికార్డ్ ఎక్స్ప్లోరేషన్ విషయంలో వార్తలు ఇచ్చింది. రికార్డు మొత్తంలో ఐరన్ ఓర్ని ప్రొడ్యూస్ చేస్తూ వార్తలు ఇచ్చింది ఎన్ఎండిసి. భారతదేశంలో మొదటిసారి 40 మిలియన్ టన్స్ ఐరన్ ఓర్ని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సంస్థ ఏది అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. ఇందాక ఐఐటి ఖరగ్పూర్తో ఒప్పందంలో వార్తలు ఇచ్చిన సంస్థే మరొక అంశంతో కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. 40 మిలియన్ టన్స్ ఐరన్ ఓర్ని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సంస్థగా భారతదేశంలో ఇటీవల వార్తలు ఇచ్చిన సంస్థ ఏదంటే మనకి ఎన్ఎండిసి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఐఐటి వార్తలు ఇచ్చింది. తరచూ వార్తలు ఇస్తున్న ఐఐటి ఏదైతే ఉంటుందో అదే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఈరోజు ఒక ఒప్పందంతో వార్తలు ఇచ్చింది. ఐఐటి మద్రాస్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, యుఎస్ బేస్డ్, అమెరికా ఆధారిత, అమెరికాలో ఉన్న నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీతో
ఇటీవల ఐఐటి మద్రాస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం, ఆ ఎంఓయూ యొక్క పర్పస్, బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ, ముఖ్యంగా మనం వాడే మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్స్ ఆధారంగా వీడియోస్ని తీసుకోవడం జరుగుతుంది. వీడియోస్ తీస్తూ ఉంటాం. మనం ఏదైనా ఎక్కడైనా బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించినా లేదా బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ కనిపించినా కూడా మన మొబైల్ ఫోన్లో బంధిస్తాం, వీడియోస్ తీస్తాం. ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో, స్మార్ట్ ఫోన్ ఆధారిత వీడియోస్ ఏ రకంగా ఉంటాయి, యావరేజ్ క్లారిటీతో ఉంటాయి. అదే 4K క్లారిటీ అంటే ఏంటి, మనం DSLR కెమెరాస్ కానివ్వండి, అడ్వాన్స్డ్ వర్షన్ కెమెరాస్ కానివ్వండి ఉపయోగించేసేసి సీన్ని కనుక మనం క్యాప్చర్ చేసామనుకోండి, అది చాలా క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ రెండు చెప్పానంటే, కామన్గా ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్ ఆధారిత వీడియో ఏదైతే తీసుకుంటాడో ఆ వీడియోలో టెక్నాలజీ ఉపయోగించి ఆ వీడియోను 4Kకి మార్చడం మరియు ఆ వీడియోకి 3D టెక్నాలజీని అనుసంధానం చేయడం. 3D అంటే 3 డైమెన్షన్. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, మనం మీద వచ్చి పడ్డట్టుగా ఉంటాయి. 3 డైమెన్షన్ని ఆ స్మార్ట్ ఫోన్ ఆధారిత వీడియోలకు లింక్ చేయడం, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధిత ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఇక్కడ డీప్ లెర్నింగ్ అల్గారిథం, డీప్ లెర్నింగ్ అల్గారిథం, డీప్ లెర్నింగ్ అల్గారిథం ఒక టెక్నాలజీ అనుకోండి. ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథం విషయంలో ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యావరేజ్ క్వాలిటీలో ఉండే ఒక వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని 4Kగా మార్చడం, ఆ వీడియోకి 3 డైమెన్షన్ లేదా 3D టెక్నాలజీని అనుసంధానం చేయడం, ఇవన్నీ కూడా డీప్ లెర్నింగ్ అల్గారిథంలో భాగం. సో అలాంటి టెక్నాలజీ విషయంలో ఈ రెండు సంస్థలు కూడా ఒక సంస్థకి ఒక సంస్థ పరస్పరంగా సహకరించుకోవడంలో భాగంగా ఈరోజు ఈ ఒప్పందం వర్తలించింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ అండ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ దీనికి సంబంధించింది డీప్ లెర్నింగ్ అల్గారిథం విషయంలో వార్తలు నిలిచింది. ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథం అంటే ఇందాక చెప్పాను కదా, యావరేజ్ క్వాలిటీ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోను టెక్నాలజీ ఉపయోగించి మరింత అధునాతనంగా, మరింత క్వాలిటీతో, క్లారిటీగా తీర్చిదిద్దడం, ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి టెక్నాలజీస్ గురించి వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే కామన్గా మనం కూడా చూస్తూ ఉంటాం, యావరేజ్ క్వాలిటీ వీడియోను అద్భుతంగా ఫుల్ HD క్లారిటీ తీసుకురావడం మామూలు విషయం కాదు. అలాంటి ఒక ఒప్పందం. అండ్ ఇక ఇటీవల ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఆక్వా మ్యాప్ సంబంధిత అంశాన్ని ఇటీవల డిస్కస్ చేస్తాం. అండ్ ఇటీవల శాస్త్ర మ్యాగజైన్కి సంబంధించి ఐఐటి మద్రాస్ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి, ప్రపంచంలో మొట్టమొదటిసారి మోటారైజ్డ్ వీల్ చైర్ నియో బోల్ట్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చింది, ఇండియాస్ ఫస్ట్ 3D హౌస్ అని చెప్పేసి. అండ్ ఇటీవల ఐఐటి ఇంక్యుబేషన్ సెల్ మరియు ఆర్బీఐకి సంబంధించి ఇన్నోవేషన్ హబ్ మధ్య కుదిరిన ఒప్పందం, స్టార్టప్లకి ప్రోత్సాహం ఇవ్వడం, ఇలాంటివి ఐఐటి మద్రాస్ సంబంధించి. అండ్ ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే హైడ్రోజెల్ సంబంధిత అంశాన్ని, మానవుడికి తలెత్తే సమస్య, కార్నియా సమస్య, కంటి సమస్య ఏదైతే ఉంటుందో శస్త్రచికిత్స లేకుండానే సమస్యను పరిష్కరించడం, హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చింది. బయోబ్రిక్ బేస్డ్ హౌస్, అగ్రి వేస్ట్, బయో వేస్ట్ సంబంధిత అంశం. అండ్ ఇటీవల సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఏర్పాటైంది, జపాన్కి సంబంధించి చాలా స్పెషల్ అని చెప్పాను. ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ ఇటీవల ఐఐటి బాంబే వార్తలు నిలుస్తుంది. ఐఐటి బాంబే అనగానే యాంటీ కనాన్స్ గన్స్ అండ్ యాంటీ హెయిల్ గన్స్, అండ్ దేశంలోని మొట్టమొదటి స్మార్ట్ టవర్లో పాత్ర. అండ్ ఇటీవల కాలంలో వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ ఐఐటి బాంబేకి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీ తరచూ ఏదో ఒక అంశం వార్త నిలుస్తుంది. ఐఐటి ఢిల్లీ అనగానే సెర్స్, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ ఇటీవల లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఒమిక్రాన్ వేరియంట్ని టెస్ట్ చేసే ఒక టెస్ట్ కిట్ని ఇన్నోవేట్ చేస్తూ వార్తలు నిలిచారు, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి రోపర్ ఆంబిటాగ్ అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనే అంశాల గురించి కానివ్వండి. అండ్ ఐఐటి కాన్పూర్ కూడా వార్తలు నిలుస్తుంది. దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ కృత్రిమ గుండెను ఇన్నోవేట్ చేస్తూ వార్తలు నిలిచారు, ఇలాంటి అంశం కానివ్వండి. లేజర్ ఆధారిత లేదా ఎక్స్రే ఆధారిత, లేజర్ కాదు ఎక్స్రే ఆధారిత స్కానింగ్ టెక్నిక్ అనగానే ఐఐటి ఖరగ్పూర్, మనకి ఏదైతే కోవిడ్ వ్యాధిని నిర్ధారించే టెక్నాలజీ. అండ్ ఇటీవల ఐఐటి గౌహతి కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, మనం ఎలక్ట్రానిక్ వాహనాలు కానివ్వండి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్యాన్ని పెంపుకు సంబంధించి ప్రత్యేక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఇక వీటితో పాటు ఐఐటి రూర్కీ కానివ్వండి, ఐఐటి BHU కానివ్వండి, ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. వాటి అన్నింటినీ లింక్ చేస్తూ చూడండి. ఈ రోజే చూడండి 2 ఐఐటీలు వార్తలు ఇచ్చాయి. దాదాపు 2-3 ఐఐటీలు ఒక వారంలో మినిమం వార్తలు నిలుస్తున్నాయి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీల గురించి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి, అంత ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్.
సో అంతర్జాతీయ అటవీ దినోత్సవం అంటాం. ప్రతి సంవత్సరం మార్చి 21 అంటే ఈ రోజున ప్రతి సంవత్సరం మార్చి 21న జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ థీమ్ గుర్తుంచుకోండి, ఫారెస్ట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కన్జంప్షన్. ఫారెస్ట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కన్జంప్షన్ ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. ఏదైనా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం కానివ్వండి, జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం కానివ్వండి, వార్తలు నిలిస్తే మార్చి 21 అటవీ దినోత్సవం నేర్చుకుంటే సరిపోదు. అది ఒకప్పటి క్వశ్చన్, ఒకప్పుడు ఓల్డ్ ప్యాటర్న్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్స్ ఉన్నప్పుడు అడిగేది. కానీ ఇప్పుడు మారుతున్న ప్రశ్న పత్రాలు కానివ్వండి, ధోరణి అబ్జర్వ్ చేస్తే థీమ్ల పైన ప్రశ్న అడుగుతున్నారు. థీమ్, ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు. మార్చ్ 21 ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ డేట్స్ ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఏ టాపిక్ వార్తలు ఇచ్చినా, పర్యావరణ సంరక్షణ విషయంలో ఏ టాపిక్ వార్తలు ఇచ్చినా మీకు కమింగ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, మన నిత్య జీవితంలో కూడా ఇంపార్టెంట్. సో అలా మార్చ్ 21ని దాదాపు 1971లోనే ఒక రిజల్యూషన్, ముఖ్యంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఒక రిజల్యూషన్ ఆధారంగా ఈ అటవీ దినోత్సవంగా గుర్తించాలని చెప్పేసి ప్రత్యేకంగా గుర్తించారు. ఆ తర్వాత వివిధ సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. కానీ 2012 సంవత్సరం నుండి మాత్రం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA ఉంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వారు ఈ ఫారెస్ట్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫారెస్ట్ డే వార్తలు ఇచ్చింది కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇటీవల వార్తలు ఇచ్చిన ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది కదా, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, భారతదేశంలో అటవీ నివేదిక, దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల ఫారెస్ట్ సంరక్షణ విషయంలో సేవ్ బక్స్వాహా ఉద్యమం అని చెప్పేసి మధ్యప్రదేశ్లో వార్తలు ఇచ్చింది. అటవీ సంరక్షణ ఉద్యమాల గురించి ప్రత్యేకంగా చూడండి. అట్ ద సేమ్ టైం ఇటీవల ఆర్టికల్ 48A తరచూ వార్తలు ఇస్తుంది. ఆర్టికల్ 48A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ DPSPలో వస్తుంది మనకు. DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4లో వస్తుంది. ఆదేశిక సూత్రాలు, దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అటవీ సంరక్షణను తీసుకోవడానికి, అటవీ సంరక్షణ అమలు చేయడానికి చెట్లు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటారు. చెట్లు నాటే కార్యక్రమం ఎగ్జాంపుల్ హరితహారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అండ్ మనకు జగనన్న పచ్చతోరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అంకుర్ అనే ప్రోగ్రాం మధ్యప్రదేశ్కి సంబంధించి, దేవారణ్య యోజన మధ్యప్రదేశ్కి సంబంధించి, అండ్ ఇటీవల చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా హర్యానా వార్తలు నిలిచింది, ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన. అండ్ ఇటీవల 50 సంవత్సరాలు నిన్న చెట్లను కాపాడాలి అని హెరిటేజ్ ట్రీ కాన్సెప్ట్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్రను మనం చూడడం జరిగింది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అండ్ గర్గర్ ఆయుష్ యోజన అని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి 4 ఔషధ మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఔషధ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూనే చెట్ల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. సో అలా చెట్ల విస్తీర్ణం అనేది ఎక్కడైనా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి. ఈ సంవత్సరం ఇవ్వని థీమ్ గుర్తుంచుకోండి, అటవీ దినోత్సవం, ఫారెస్ట్ డే అంటాం, మార్చ్ 21 ఎవ్రీ ఇయర్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి మాసంలో ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 22 అరౌండ్ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన డిక్లరేషన్ ఏంటంటే, ఇటీవల మరణించిన లతా మంగేష్కర్ గారు, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ గారు భారతదేశంలో ఇప్పటివరకు 5 భారతరత్న పొందిన మహిళలు ఎవరైతే ఉంటారో అందులో ఒకరు. సో లతా మంగేష్కర్ గారు ఇటీవల మరణించారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, కమింగ్ ఎగ్జామినేషన్లో తన గురించి అడుగుతారు. సో లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నాం అని ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ ఈరోజు వార్త ఏంటంటే, దాదాపు 100 కోట్ల ఖర్చుతో మహారాష్ట్రలోని ప్రముఖ నగరం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో లతా మంగేష్కర్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాలేజ్, మ్యూజిక్ అండ్ మ్యూజియంని ఏర్పాటు చేయడానికి 4 సభ్యులతో కూడిన ఒక కమిటీని శాస్త్రీయంగా అధ్యయనం చేసేసి ఈ లతా మంగేష్కర్ గారి పేరిట ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాలేజీని ఏర్పాటు చేయడం పైన ఒక 4 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అతి త్వరలో లతా మంగేష్కర్ గారి పేరిట అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మ్యూజిక్ సంగీత పాఠశాల, మ్యూజియం అండ్ తనకు సంబంధించిన జ్ఞాపకాలు కానివ్వండి, ఇలాంటివి ఇన్నోవేట్ చేస్తాం, ఇలాంటివి మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి మరొకసారి వార్తలు ఇచ్చింది. లతా మంగేష్కర్ మ్యూజిక్ కాలేజ్, మ్యూజియం అని గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబైలో అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తరచూ వార్తలు ఇస్తాయి. మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన
అన్ని అంశాలకు కూడా లింక్ చేసుకోండి. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. దేశంలో మొదటిసారి ఎనిమల్ DNA ఫోరెన్సిక్ ల్యాబ్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే మహారాష్ట్ర. బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అండ్ ఇటీవల పర్సన్స్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ గారి పేరిట ఒక ప్రత్యేక పురస్కారాన్ని IT అవార్డ్స్ని ప్రారంభించిన రాష్ట్రం మహారాష్ట్ర. మహా జాబ్ పోర్టల్ అనే ఒక అంశం గురించి చూసాము. అండ్ ఇటీవల కాలంలో మహారాష్ట్ర UNEP మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆపరేషన్ నోబెల్ డిఫెండర్, ఆపరేషన్ నోబెల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఆపరేషన్ నోబెల్ డిఫెండర్ యాక్చువల్గా వార్తలో నిలిచిన ఒక విన్యాసం. వార్తలో నిలిచిన విన్యాసాలపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. ఈ విన్యాసం ఇండియాకి సంబంధించింది కాదు. ఈ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించిందంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కెనడా, నార్త్ అమెరికా కాంటినెంట్లోని దేశాలని చెప్పొచ్చు. సో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఈ రెండు దేశాలకి సంబంధించిన వైమానిక దళాలు ఉంటాయి కదా, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా. సో US ఎయిర్ ఫోర్స్, అమెరికా వైమానిక దళాలు, కెనడా వైమానిక దళాలు లాస్ట్ 3 days నిర్వహించిన ఒక ఎక్సర్సైజ్ పేరే ఆపరేషన్ నోబెల్ డిఫెండర్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇది ఎక్కడ జరిగిందంటే, ఏదైనా ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చిందంటే మనం చూడాలి. ఇది ఎక్కడ జరిగిందంటే గల్ఫ్ ఆఫ్ అలస్కా ప్రాంతంలో ముగిసింది. గల్ఫ్ ఆఫ్ అలస్కా ప్రాంతంలో ముగిసిన ఒక ఎక్సర్సైజ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇండియాకి సంబంధించి మాత్రం ఇన్ డీటెయిల్గా అడుగుతారు. వేరే దేశాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ వార్తలు ఇస్తే జస్ట్ ఏ రెండు దేశాలకు సంబంధించిన ఎక్సర్సైజ్, ఏ వింగ్కి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, అది ఫోకస్ చేయండి. అండ్ ఇన్వాల్వ్ అయిన దేశాలు, ఆ విన్యాసాల పేర్లు, దట్స్ ఎనఫ్. అదే ఇండియాకి సంబంధించి అయితే ఇన్ డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది. ఇలాంటి విన్యాసాలు ఇండియాకి సంబంధించి వార్తలు నిలిస్తే అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫైటర్ జెట్ ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతారు. అలా ఇండియాకి సంబంధించి ఇటీవల కాలంలో వివిధ విన్యాసాల గురించి మనం డిస్కస్ చేసాం. నేవీ, మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ మిలాన్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్సర్సైజ్ కండక్ట్ బై ఇండియన్ నేవీ, అది ఇటీవల ముగిసింది వైజాగ్ వేదికగా. అండ్ ఇటీవల ధర్మా గార్డియన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, ఇండియా జపాన్కి సంబంధించిన మిలిటరీ. అండ్ ఇటీవల కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ వివాదాస్పదంగా వార్తలు ఇచ్చింది. భారత్ వైదొలిగింది. IAFకి సంబంధించి మనకు అక్కడ IAS తేజస్ పార్టిసిపేట్ చేయాల్సింది, కానీ భారత్ వైదొలిగింది. కారణం ఏంటంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల. అది వెడింగ్టన్ UKకి సంబంధించి డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన స్లినెక్స్, ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇలాంటి అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి. మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా జపాన్ సంబంధాలకి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. ఇండియా జపాన్, భారత్ జపాన్ సంబంధాలు. ఇటీవల ఈ ఇరు దేశాలకి సంబంధించిన దేశాధినేతలు, దేశ ప్రధానులకి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం వార్తలు నిలిచింది. సో ఈ రెండు దేశాలకు సంబంధించి అంటున్నాను. భారత్ తరపున నరేంద్ర మోదీ గారు అండ్ జపాన్ ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా, పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫుమియో కిషిదా ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ దేశ ప్రధాని అంటే జపాన్. సో ఫుమియో కిషిదా గారు భారతదేశ పర్యటనకి రావడం జరిగింది. మార్చ్ 19, మార్చ్ 20 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ జపాన్ ఈ రెండు దేశాలకి సంబంధించిన శిఖరాగ్ర సమావేశంలో కొన్ని ఒప్పందాలు వార్తలు ఇచ్చాయి. అందులో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, సెకండ్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ, అండ్ నెక్స్ట్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, అండ్ నెక్స్ట్ బ్యాంబూ బేస్డ్ ఎకానమీ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, బ్యాంబూ ఎకానమీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్. వీటితో పాటు ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్కి సంబంధించి అండ్
జపాన్ నుండి భారతదేశానికి దిగుమతి కానున్న యాపిల్స్ మరియు భారతదేశం నుండి జపాన్కి ఎగుమతి అవుతున్న మ్యాంగోస్, వీటి గురించి చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ లాంటి పోటీ పరీక్షలు కానివ్వండి, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలు కానివ్వండి, మెయిన్స్కి సంబంధించి ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశానో ఇందులో ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జపాన్ ప్రస్తుత ప్రధాని భారతదేశ పర్యటనలో భాగంగా మొత్తం ఎన్ని అంశాలకి సంబంధించి ఒప్పందాలు వార్తలు ఇచ్చాయంటే ప్రధాన అంశాలు 6, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2, టోటల్ 8 గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాను, సైబర్ సెక్యూరిటీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలోకి మనం మారిపోతున్నాం. ప్రతి ఒక్క సర్వీస్ని కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సేవలను ఆన్లైన్ విధానంలోనే పొందుతున్నారు. విద్య నుండి మనీ ట్రాన్సాక్షన్ వరకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఇలా ఆన్లైన్ పైన డిపెండెన్సీ పెరగడం ద్వారా ప్రస్తుతం ఆన్లైన్లో క్రైమ్స్, మోసాలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి సైబర్ క్రైమ్స్ కానివ్వండి, వీటన్నిటిని ట్యాకిల్ చేయడంలో భాగంగా ఇరు దేశాలు కూడా పరస్పరం సహకారాన్ని అందిస్తాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇరు దేశాలకు సంబంధించిన కుదిరిన మొదటి ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి క్లీన్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, జపాన్ భారత్కి ఇవ్వడం కానివ్వండి, భారత్ జపాన్కి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ విషయంలో సహకారం అందించడం కానివ్వండి, ఇది సెకండ్ పాయింట్. ఇందులో ఎన్ని కోట్ల ఒప్పందం అదంతా కూడా మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. ప్రస్తుతం చూడండి, వాటర్ ఏదైతే ఉంటుందో రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య నీటి మధ్య యుద్ధాలు జరుగుతాయి, అది వాస్తవం. సో ఏదైతే ఉంటుందో వాటర్ స్కేర్స్ కండిషన్లో ఉన్న ప్రపంచంలో ప్రస్తుతం మనం వాడిన వాటర్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో, వాటర్ని మేనేజ్ చేయడం అనేది పెద్ద సమస్య. సో వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీకి సంబంధించిన ఇరు దేశాల మధ్య ఒప్పందం. అండ్ ఎకనామిక్, ఈ రెండు దేశాలకు సంబంధించిన ట్రేడ్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంబూ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటున్నాను. ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి మొత్తం ఫారెస్ట్ ఏరియాస్. ఫారెస్ట్ అనగానే అక్కడ ఎక్కువగా బ్యాంబూ కల్టివేషన్ కానివ్వండి, బ్యాంబూ పైన డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో బ్యాంబూ మనకి ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే బ్యాంబూ యొక్క ప్రత్యేకత ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. అలాంటి బ్యాంబూ మొక్కకి సంబంధించిన బ్యాంబూ బేస్డ్ ఎకానమీని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డెవలప్ చేయడానికి జపాన్ మనకి సహకారం అందిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్. సో ప్రస్తుతం పట్టణ అభివృద్ధికి సంబంధించిన పథకాల కార్యకలాపాలు కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇరు దేశాల పరస్పర సహకారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాపిల్స్. జపాన్ నుండి భారతదేశానికి ఇప్పటికే చాలాసార్లు మనం యాపిల్స్ దిగుమతి చూడడం జరుగుతుంది. వాటి యొక్క ఎంకరేజ్మెంట్ మరింత ప్రోత్సాహం కల్పించడం జరుగుతుంది. అండ్ భారత్ నుండి జపాన్కి ఎగుమతి అవుతున్న మ్యాంగోస్ కానివ్వండి, భారత్ మ్యాంగోస్ అండ్ జపాన్ యాపిల్స్ అని గుర్తుంచుకోండి. ఇప్పటికే భారతదేశంలోనే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబై, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలను కలిపే, ముంబై మహారాష్ట్ర నుండి అహ్మదాబాద్ గుజరాత్ని కలిపే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ విషయంలో జపానే టెక్నాలజీని అందిస్తుంది. సో దాని విషయంలో కూడా ఇరు దేశాల మధ్య చర్చకు రావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో భారత్ జపాన్ సంబంధాల భాగంగా ఈ ఒప్పందాలు గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ ఒప్పందంలో. అండ్ ముఖ్యంగా గ్రూప్ 1 సివిల్స్ లాంటి ఎగ్జామ్లో ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ అడుగుతారు. ఈ ఒప్పందం యొక్క విలువ కానివ్వండి, ఎన్ని $1 మిలియన్ ఒప్పందం, ఇలాంటివి అడుగుతారు. సో మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల జపాన్కి సంబంధించి మనం తరచూ ప్రధానమంత్రికి సంబంధించిన మార్పు మనం చూస్తున్నాం. షింజో అబే గారు సుదీర్ఘకాలం జపాన్కి ప్రధానిగా ఉన్న వ్యక్తి. తన తర్వాత యోషిహిదే సుగా గారు లాస్ట్ ఇయర్ వార్తలు ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ మనం ఫుమియో కిషిదా గారిని ప్రధానిగా చూస్తున్నాం. ఫుమియో కిషిదా గారు ప్రధానిగా పదవిని స్వీకరించిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటన గుర్తుంచుకోండి. అండ్ జపాన్ ఇండియా సంబంధాలు 70 సంవత్సరాల సంబంధాలు, 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఉంది. ఇలాంటి మిస్లేనియస్ పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మలయాళానికి సంబంధించి, కేరళ రాష్ట్రానికి సంబంధించి మాతృభూమి పేపర్ ఏదైతే ఉంటుందో, మాతృభూమి న్యూస్ పేపర్ సెంటినరీ సెలబ్రేషన్స్ని ప్రారంభించారు. సెంటినరీ సెలబ్రేషన్స్ అంటున్నాను. సెంటినరీ శతాబ్ద వేడుకలు. శతాబ్దం, శతాబ్దం, శత్ అంటే 100, దస్ అంటే 10, దశాబ్ద వేడుకలు అంటే 10 సంవత్సరాలు. శతాబ్ద వేడుకలు, శతాబ్ది వేడుకలు ఏ పేపర్కి సంబంధించి? మలయాళంలో ఇప్పటి కూడా ప్రచురితమవుతున్న ఒక దినపత్రిక మాతృభూమి. ఈ పేపర్ యాక్చువల్గా 1923లో ప్రారంభమైంది, March 18th. అప్పటి నుండి రెగ్యులర్గా మనం చూడడం జరుగుతుంది. సో 2022 సెంటినరీ సెలబ్రేషన్స్, ఈ ఇయర్ లాంగ్ వేడుకలను ఈ పేపర్కి సంబంధించి వర్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు
పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పేపర్ మాతృభూమి పేపర్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ భాషకు సంబంధించింది అంటారు. ఎవరు ఈ ఆవిష్కరణ చేశారంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సెంటినరీ సెలబ్రేషన్స్ని ప్రారంభించారు. ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ అని గుర్తుంచుకోండి. ఇలా వార్తాపత్రికలు కూడా వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. ఇటీవల సుధర్మ అనే ఒక సాంస్క్రిట్ పేపర్ వార్తలు నిలిచింది. సుధర్మ ప్రపంచంలోనే ఏకైక సంస్కృత పత్రిక, సంస్కృత భాషలో వచ్చే వెలువడే పత్రిక. అది మైసూర్కి సంబంధించి, కర్ణాటకకి సంబంధించి. దాని ఎడిటర్ ఇటీవల సంతోష్ కుమార్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సుధర్మ చాలా ఇంపార్టెంట్ పేపర్. ఏ భాషలో అంటే సంస్కృతం. ప్రపంచంలోనే ఏకైక సంస్కృత పత్రిక. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఇండియా ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్ వార్తలు ఇచ్చింది. ఇండియా ఇండోనేషియా సెక్యూరిటీ డైలాగ్. సింపుల్ చూడండి, ఇండియా ఇండోనేషియా 2 దేశాలకు సంబంధించి సెక్యూరిటీ అంటున్నాను, భద్రతాపరమైన ఒప్పందాలు అన్నట్టు. సో భారతదేశానికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అజిత్ దోవల్ గారు. ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలవడం జరుగుతుంది. సో అలాంటి అజిత్ దోవల్ గారు ఇటీవల ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఇండియా ఇండోనేషియా సంబంధాలు కొన్ని ముఖ్యమైన భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇండోనేషియా తరచు వార్తలు నిలుస్తుంది. నుసంతరా అనే ఒక న్యూ క్యాపిటల్ గురించి మనం డిస్కస్ చేసాం. నుసంతరా ఇటీవల వార్తలు నిలిచిన నుసంతరా ఒక రాజధాని, ఒక కొత్త రాజధాని. ఏ దేశానికి సంబంధించి అంటే ఇండోనేషియా. ఇప్పటికే ఇండోనేషియాకి జకర్తా రాజధానిగా ఉంది సిన్స్ 1949. జకర్తా రైజింగ్ సీ లెవెల్ కారణంగా, అంటే సముద్ర మట్టం పెరగడం వల్ల సబ్మర్జ్ అవుతోంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నారు నుసంతరాని రాజధానిగా అభివృద్ధి చేయాలని. ఇలాంటి అంశాలు సులవేసి ఐలాండ్ కానివ్వండి. అండ్ ఇటీవల ఇండోనేషియాకి సంబంధించి వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు, ఆల్మోస్ట్ ఒక 5-6 అగ్నిపర్వతాలు మీకు చెప్పాను. వాటన్నిటి చూడండి. మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ లెవటలాక్, ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. సో జస్ట్ ఎన్నవది అంటారు. ఇండియా ఇండోనేషియా సెకండ్ సెక్యూరిటీ డైలాగ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన సంబంధాలు కానివ్వండి, ఎగ్జిమ్ రుణాలు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, ఈ యూట్యూబ్ ఛానల్ మనకు ఈరోజు 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 డేస్లోనే మన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన 20 రోజుల్లోపే 10,000 సబ్స్క్రైబర్స్ని మనం తీసుకోవడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఈరోజు 9 o'clock, సో నైట్ ఈరోజు 21st 9 o'clock థ్యాంక్స్ మీట్ ఒక లైవ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. రానున్న కార్యాచరణ కానివ్వండి, ఈ యూట్యూబ్ ఛానల్ పర్పస్ కానివ్వండి, అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వీలైతే ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయండి, ఈ వీడియో చూసిన వారు ఎవరైతే ఉంటారో. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మరొక అంశం. సో బీరెన్ సింగ్ గారు వార్తలు నిలిచారు. బీరెన్ సింగ్ గారు ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి బీరెన్ సింగ్. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ ఏకైక నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఈ 5 రాష్ట్రాల్లో. సో ఇక్కడ కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కావడం జరిగింది. ఎక్సెప్ట్ పంజాబ్, అన్నిట్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. మణిపూర్లో సిట్టింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గారు మరొకసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మణిపూర్కి సంబంధించి ఇటీవల ఫ్లాగ్ హాస్టింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఎన్నికల ముందు జెండా పండుగ ఉంటుందని ఒక ప్రత్యేక అంశాన్ని చెప్పాను. సో ఇప్పుడు మణిపూర్కి సంబంధించి మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు బీరెన్ సింగ్ గారు. ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి ఎన్నిక అనేది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా అన్ని వార్తాపత్రికల్లో కూడా వార్తలు ఇచ్చింది. సో మణిపూర్కి మరొకసారి ముఖ్యమంత్రిగా అపాయింట్ అవుతున్న వ్యక్తి బీరెన్ సింగ్. ఇక్కడ అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి అనే పదవి అపాయింట్మెంట్. ఆర్టికల్ 164 Clause 1, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద కన్సర్న్ స్టేట్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిని అపాయింట్ చేస్తారు, నియమించే అధికారం కలిగి ఉంటారు. అండ్ ఆర్టికల్ 164 Clause 2, రాష్ట్రంలో ఏర్పాటు కానున్న నూతన మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది, ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటుందంటే రాష్ట్ర అసెంబ్లీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 164 Clause 3, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో. రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. షెడ్యూల్ 3 అని లింక్ చేసుకోండి. ఇక్కడ ఆర్టికల్ 164 Clause 3. ఆర్టికల్ 164 Clause 4, ఒకవేళ వస్తే కనుక ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకునే వ్యక్తి రాష్ట్ర చట్టసభలో సభ్యత్వం లేనట్లయితే ప్రమాణ స్వీకారం తీసుకున్న రోజు నుండి
నెక్స్ట్ 6 మంత్స్లో ఖచ్చితంగా తను సభ్యుడిగా ఉండాలి రాష్ట్ర చట్టసభలో. ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీలో. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి గురించి అడుగుతారు. ఎందుకంటే ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు కాబట్టి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సంబంధించిన అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన కూడా మనం సపరేట్ క్లాస్ని ప్రవీణ్ సార్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో యూట్యూబ్ క్లాసెస్ అందులో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇన్డెప్త్గా అక్కడ డీల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ పునీత్ తల్వార్. పునీత్ తల్వార్. సో పునీత్ తల్వార్ గారు యాక్చువల్గా భారత సంతతి వ్యక్తి. ఈరోజు మొరాకో దేశంలో నూతన రాయబారిగా మొరాకో దేశంలో నూతన రాయబారి ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికా రాయబారి మొరాకో దేశంలో భారత సంతతి వ్యక్తి. ఇటీవల కాలంలో మనం షెఫాలీ గారు భారత సంతతి వ్యక్తి అమెరికా నుండి నెదర్లాండ్స్లో రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాం. సో ఈరోజు మరొక భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి పునీత్ తల్వార్ గారు. ప్రస్తుతం అమెరికన్, యాక్చువల్గా తను భారత సంతతి వ్యక్తి, అమెరికాలో సెటిలర్. తనని అమెరికా ప్రభుత్వం జో బైడెన్ గారు దేశాధ్యక్షులు ఒక దేశానికి మొరాకో దేశానికి న్యూ డిప్లొమాటిక్గా నూతన రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. రాయబారుల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రాయబారులు. సో రాయబారుల విషయానికి వస్తే ఎగ్జాంపుల్ 2 దేశాల మధ్య సత్సంబంధాలుగా కొనసాగాలంటే రాయబారులు ఇంపార్టెంట్. ఈరోజు అమెరికా నుండి మొరాకోలో పునీత్ తల్వార్ గారు రాయబారిగా వీళ్ళు నిర్వర్తిస్తారు. అంటే మొరాకోలో ఉంటారు. మొరాకో నుండి అమెరికాలో ఒక రాయబారి ఉంటారు, మొరాకో పర్సన్. అలా ఈ రాయబారులు ఈ 2 దేశాల మధ్య కుదిరే ఒప్పందాలు కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ఆ దేశాలకి సంబంధించిన ఏ విషయాలైనా వార్తలు ఇస్తే డిప్లొమసీకి సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తారు, సర్వేలెన్స్ చేస్తారన్నట్టు అలా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రాజేష్ గోపీనాథ్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. రాజేష్ గోపీనాథ్ గారు TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో టెక్ దిగ్గజం, టెక్నాలజీ సాఫ్ట్వేర్కి సంబంధించి TCSకి మరొకసారి MD గాను CEO గాను నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించి అంటే రాజేష్ గోపీనాథ్ గారు. సో MD మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ TCS అని గుర్తుంచుకోండి. రాజేష్ గోపీనాథ్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపు క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.